హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు దేశీ బ్లూమ్ అండ్ బైట్. ఈరోజు మన బ్యాక్ యార్డ్లో కూరగాయల హార్వెస్ట్ అయితే చేసేసుకుందాము. చూసేయండి అని ఆర్గానిక్గా పెంచుకునేవే మన బ్యాక్ యార్డ్లోవి. అండ్ ఇంకా ఆల్మోస్ట్ మనకైతే వింటర్ వచ్చేసింది, కానీ ఇంకా మన లక్ ఏమో కానీ వెదర్ మరీ 45 ఫారెన్హీట్ కంటే లో అయితే ఉండట్లేదు. నైట్ 55 ఫారెన్హీట్ వరకు అయితే వెళ్తుంది. ఇంకా బిలో వెళ్తే కనుక మన ఇండియన్ వెరైటీస్ అయితే ఏం రావు. లాస్ట్ ఇయర్ అయితే ఈ టైంకి మనకు ఆల్మోస్ట్ 20 డేస్ ముందే స్టార్ట్ అయిపోయాయి. ఈసారి కొంచెం లేట్గానే ఉంది అని చెప్పాలి. ఇక్కడ మామూలుగా మన వెజిటేబుల్స్ పెంచుకోవడమే కొంచెం ఛాలెంజింగ్గానే ఉంటుంది. అండ్ అది కూడా మనకి ఓన్లీ సమ్మర్లో అయితే బాగానే వస్తాయి. కొంచెం వర్షాలు అది పడుతూ ఉండి కొంచెం మన వెదర్లా ఉంటే, ఎక్సెస్ హీట్ ఉన్నప్పుడు ఇంకా తెలిసిందే కదా, పూత పింద అంతా రాలిపోతూ ఉంటుంది. సో ఏం కాయవు. సో మోడరేట్గా మీడియంగా ఉంటే కనుక మనకి వెదర్ మంచిగానే వస్తాయి వెజిటేబుల్స్ అయితే. అండ్ ఇంకా ఇక్కడ ఇప్పుడు వింటర్లో మన ఇండియన్ వెరైటీ వెజిటేబుల్స్ పెంచుకోవాలంటే ఇంకా అది చాలా పెద్ద ఛాలెంజ్ అనే చెప్పాలి. అండ్ అవుట్డోర్ అయితే అసలు మనకి ఏం గ్రో అవ్వవు వింటర్ స్టార్ట్ అయిన తర్వాత. ఓన్లీ పాలకూర, కొత్తిమీర అండ్ క్యాబేజ్, క్యాలీఫ్లవర్ ఇలాంటివి, క్యారెట్, బీట్రూట్ ఇలాంటివి అయితే పెంచుకోవచ్చు. అండ్ వెల్లుల్లిపాయలు అలాంటివి కూడా పెంచుకోవచ్చు. ఇంకా రిమైనింగ్ ఏ వెరైటీస్ కూడా మన ఇండియన్ వెరైటీస్ అయితే రావు. కానీ ఈసారి అయితే ఆల్మోస్ట్ 20 డేస్ ఎక్స్ట్రానే మనకి మన ఇండియన్ వెజిటేబుల్స్ వచ్చాయని అయితే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 26 అక్టోబర్ ఆ టైంకి అయితే మొత్తం ఫ్రీజ్ వచ్చేసింది. సో మేము వేరే స్టేట్లో ఉన్నప్పుడు చెట్లన్నీ కూడా వచ్చేసరికి మొత్తం పాడైపోయాయి. సో నాకు ఆ డేట్స్ బాగా గుర్తున్నాయి. అందుకని మన ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తే కనుక ప్రీవియస్ వీడియోస్ చెక్అవుట్ చేయండి. షార్ట్స్లో నేను గోంగూర గురించి పెట్టాను. అప్పుడు ఆ గోంగూర చెట్లు నేను కంపారిజన్కి పెట్టినప్పుడు వింటర్లో ఎలా అయిపోయినాయి చెట్లు అనేది చూపించాను, ఒకసారి చూడండి. అండ్ ఇంకా నేనైతే బెండకాయ చెట్లు ఇంకా కొన్ని మొత్తం పూత పింద అయిపోయినవన్నీ ప్రూనింగ్ చేసుకుంటున్నాను. ఒకవేళ కొంచెం వెదర్ బాగానే ఉంటే కనుక కొంచెం చిగుర్లు వచ్చి ఇంకా కొన్ని కాస్తాయి కదా, సో అలా ఎక్స్టెండ్ అవుతుంది అని. ఇన్ కేస్ వెదర్ బాగుండి ఎక్స్టెండ్ అవ్వాలి అంటే కనుక ప్లాంట్స్ ఇలా మీరు ప్రూనింగ్ చేసుకుంటే ఇప్పుడు హెల్ప్ అవుతుంది. సో మనం ఇంకా ఆల్రెడీ వింటర్ వస్తుందని డిసైడ్ అయిపోయాము, బట్ కొన్ని చిగుర్లు వచ్చి ఇంకా కొన్ని కాయలు వస్తే ఆ హ్యాపీనెస్ వేరుంటుంది. కాబట్టి సో మీకు మొక్కలు ఉంటే కనుక వాటిని అలా ప్రూనింగ్ చేసుకోండి, అది హెల్ప్ అవుతుంది. వెదర్ ఇట్లానే కనుక ఉంటే కనుక ఇంకా కొన్ని చిగుర్లు వచ్చి ఇంకా కొన్ని రోజులు ఒక 10 కాయలు 20 కాయలు వచ్చినా కానీ అలా ఒక 1 వీక్కి మనకి ఒకసారికి సరిపడగా వచ్చినా సరిపోతాయి కదా. దట్ ఆర్గానిక్గా గ్రో అయినాయి కాబట్టి మనకు ఆ హ్యాపీనెస్ వేరుంటుంది. ఇంకా టమాటో చెట్ల విషయానికి వస్తే టమాటో చెట్లు కూడా అంతే, టెంపరేచర్ టాలరెన్స్ తక్కువే ఉంటుంది. 40కి వెళ్తే కనుక ఏ ఇండియన్ వెరైటీ అయినా కానీ ఇంకా సర్వైవ్ అవ్వడం కష్టమే. సో నేను ఈ టమాటో చెట్లు ఒకసారి హార్వెస్ట్ అయిపోయిన తర్వాత బాగా కాసిన తర్వాత మళ్ళీ నేను ప్రూనింగ్ అయితే చేసుకున్నాను. వన్స్ అలా ప్రూనింగ్ చేసుకున్న తర్వాత ఒక 15 డేస్ అట్లా మధ్యలో మనకి ఉన్న కాయలు అయితే గ్రో అయినాయి ఫాస్ట్గానే. అవి గ్రో అయ్యే లోపు మళ్ళీ చిన్న చిన్న చిగుర్లు వస్తూ ఉన్నాయి. రిమైనింగ్ టమాటో కాయలు హార్వెస్ట్ చేసుకున్న తర్వాత మొత్తం కూడా ప్లాంట్ చాలా బాగా గ్రో అయినాయి. గ్రో అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడైతే మనకు టమాటోలు వస్తున్నాయి. సో ఇది మనకి రెండో కాపాన్ని చెప్పాలి. సో రెండోసారి కూడా చాలా అంటే చాలా కాయలు అయితే వచ్చినాయి. ఇంకా స్టిల్ మనం హార్వెస్ట్ చేసుకుంటూనే ఉన్నాము. వెదర్ బాగుంటే కనుక ఇలా మన కంటిన్యూస్ ఇంకా 2-3 మంత్స్ అయితే మళ్ళీ వస్తూనే ఉంటాయి. మళ్ళీ అప్పుడు ప్రూనింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ వింటర్ స్ట్రోమ్ రాకుండా ఉంటే కనుక మనం లక్కీ అని చెప్పాలి. అండ్ ఆర్గానిక్గా కూడా మన ఓన్ ఫుడ్ మనం వింటర్లో కూడా గ్రో చేసుకుని అయితే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇంకా ఎక్స్ట్రా ఉంటే కనుక మన నైబర్స్కి, రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోవచ్చు. మీరైతే చూడండి నేను ఎన్ని టమాటోలు అయితే హార్వెస్ట్ చేస్తున్నాను అనేది. మీరు ఎప్పుడైనా కానీ ప్రూనింగ్ చేసుకుంటేనే ఏ ప్లాంట్ అయినా మనకి ఎక్కువ ఈల్డ్ అయితే వస్తుంది. అలా ప్రూన్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఒక స్టెమ్ బదులు మనకి సైడ్ చాలా స్టెమ్స్ వస్తాయి. ఆ సైడ్ స్టెమ్స్ నుంచి మనకి చాలా ఎక్కువ అయితే కాయలు అయితే వస్తాయి. ఒకటే స్టెమ్కి మహా అంటే ఒక 10 కాస్తాయి. అదే 3-4 స్టెమ్స్ వస్తే కనుక ఒక్కొక్క దానికి 10 కాయలు వచ్చినా మనకి చాలా ఎక్కువ ఈల్డ్ అయితే వస్తుంది.
అండ్ ఇక్కడ ఇప్పుడైతే నేను చిక్కుడుకాయలు చూపిస్తున్నాను. ఈ చిక్కుడుకాయలు అయితే దసరా చిక్కుడు వెరైటీ. ఇవైతే ఏం తయారవ్వలేదు, బట్ ఆ గెలల స్టేజ్లో ఉన్నాయి కదా, ఒకసారి చూపిద్దాము అని అయితే చూపిస్తున్నాను. ఎలా ఉన్నాయి అనేది ఒకసారి అయితే చూసేయండి. అన్నీ కూడా గెల మొత్తం ఒకటేసారి వచ్చేస్తున్నాయి ఈ వెరైటీ. అది బాగుంది. మనం హార్వెస్ట్ చేసుకోవడానికి కూడా ఆ గుత్తు మొత్తం హార్వెస్ట్ చేసేసుకోవచ్చు. అలా మొత్తం అన్నీ ఒకటేసారి కాయడం బాగుంది ఈ చెట్లు అయితే. అండ్ మనం ఇవి లైక్ గింజ ఎక్కువ పట్టాక ముందే నేను ఎక్కువ హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఎందుకంటే లోపల సీడ్ గ్రో అవుతుంది అని ఉంచుతుంటే నెక్స్ట్ వచ్చే కాయలన్నీ తగ్గుతున్నాయి అండ్ ఈల్డ్ కూడా తగ్గుతుంది. అందుకని అలా చేస్తున్నాను. అండ్ ఇంక ఇప్పుడైతే ఈ పచ్చిమిరపకాయలు హార్వెస్ట్ చేస్తున్నాను కదా, ఇవి ఒక 1 month నుంచే ఇక్కడ కాయలు అయితే కాయడం స్టార్ట్ అయ్యాయి. సో ఇంకా వీటిని అయితే నేను వింటర్కి సేవ్ చేసుకుందాం అనుకుంటున్నాను, కానీ ఇంక ఇప్పటికైతే ఏం చేయలేదు వాటిని. సో నేను వాటిని షవల్తో అయితే తీసి ఒక టబ్స్లో పెట్టుకొని లోపలైతే సేవ్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో అది చేసినప్పుడు నేను వీడియో అయితే షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ చిక్కుడుకాయ పాదులు అయితే మనం ఇవి కూడా ఆ తీగని ప్రూనింగ్ చేస్తూ ఉంటే డిఫరెంట్ పొజిషన్ నుంచి మనకి కాయలు అయితే వస్తూ ఉంటాయి. నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ వస్తాయి అండ్ మనకి మొదలను కూడా కాస్తాయి. చూసుకుంటూ ఉండాలి చిక్కుడుకాయలు అయితే. ఇప్పుడు ఇక్కడ మనకి ఒక 4 కాకరకాయలు ఉన్నాయి. కాకరకాయలను అయితే హార్వెస్ట్ చేసేసుకుందాము. ఇవి నేను బార్గా ఉన్న వెరైటీయే, కానీ ఎందుకో నాకు తెలియదు 2 inches 4-5 inches వరకు కాస్తున్నాయి. కొంచెం వర్షం అది పడి వెదర్ బాగుంటే కనుక ఒక 6 inches అట్లా అయితే వస్తున్నాయి కాయలు, లేకపోతే ఇలా చిన్నగా అయితే కాస్తున్నాయి. ఇది మీకు ఏమైనా ఐడియా ఉంటే కనుక నాకు టిప్స్ ఏమైనా షేర్ చేయండి. సో ఇది నేను స్టోర్ నుంచి తెచ్చుకున్న కాకరకాయ నుండి సీడ్స్ కొంచెం ముదిరిపోయి ఉంటే ఆ మెచ్యూర్డ్వి తీసుకుని నేనైతే పెట్టుకున్నాను. అలా వచ్చిన ప్లాంట్ ఇది. నేను ఆ సీడ్స్ అయితే పర్చేస్ చేయలేదు. అండ్ ఇక్కడ పందిరి మీద ఉన్న దోసకాయలు అయితే చిన్నగానే ఉన్నాయి. ఇంకా ఆల్మోస్ట్ ఇవన్నీ చాలా బాగా కాసేసాయి. ఇంకా అక్కడక్కడ ఒక కాయ అయితే ఉన్నాయి, అవైతే హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఈ పందిరి పైన మనకి ఫస్ట్ కాసాయి, ఒక 3 months కంటిన్యూస్గా కాసేసాయి. తర్వాత మనకి ఇంటి సైడ్ పక్కనున్న పాదైతే కాసింది. అండ్ ఇవైతే బీన్స్ కాయలు అయితే ఉన్నాయి. ఒక 2 బీన్స్ కాయలు వస్తే అవి కూడా హార్వెస్ట్ చేసేసుకున్నాను. ఇదిగోండి దోసకాయలు, టమాటోలు, బెండకాయలు, కాకరకాయలు అండ్ పచ్చిమిర్చి అయితే హార్వెస్ట్ చేసుకున్నాము ఇప్పటి వరకు. అండ్ ఇవి వచ్చేసి మనకి ఎప్పుడు గోంగూర చెట్టు దగ్గర ఉన్న పచ్చిమిరపకాయలు. ఒకసారి ప్రీవియస్ వీడియోస్ కనుక మీరు చూడకపోతే ఒకసారి వెళ్ళి మన ఛానల్లో వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి. చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ పచ్చిమిరపకాయలు అయితే మనం ఆల్మోస్ట్ 4 months నుంచి అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నాము. 4 to 5 months నుంచి మనం పచ్చిమిరపకాయలు కూడా ఏం పర్చేస్ చేయట్లేదు, ఇవి సరిపోతున్నాయి. అండ్ ఇంక ఇప్పుడైతే చిక్కుడుకాయలు కూడా హార్వెస్ట్ చేసేసుకుందాము. ఈ చిక్కుడుకాయ ఏంటంటే పాదు చిక్కుడు. ఇది నేను ఒక్కొక్క కాయ కోయడం వల్ల నేను వీడియోలో అయితే మొత్తం క్యాప్చర్ చేయలేదు, జస్ట్ వీడియో అయితే చూపించాను అంతవరకే. అండ్ ఇంక ఇప్పుడు బీరకాయలు అయితే హార్వెస్ట్ చేసేసుకుంటున్నాను. అండ్ ఈ బీరకాయలు అయితే ఇవి నాటు వెరైటీ బీరకాయలే, మన ఇండియన్ వెరైటీ. అండ్ ఇక్కడ బీరకాయ పాదుల దగ్గర నేను ఎండుమిరపకాయలు ఇత్తనాలు ఉంటే వాటిని సీడ్స్ వేసాను. అవి మనకి పప్పు మిరపకాయలు అంటారు కదా, వైట్గా ఉంటాయి పచ్చిమిర్చి. ఆ పచ్చిమిర్చి వెరైటీ ఇప్పుడే రావడం అయితే స్టార్ట్ అయినాయి. ఇది ఫస్ట్ హార్వెస్ట్, బట్ వీటిని కూడా నేను ప్లాంట్స్ అయితే సేవ్ చేద్దాం అనుకున్నాను, చూడాలి. అండ్ ఇక్కడే మనకి రోమా టమాటోస్ కూడా వచ్చాయి. ఈ రోమా టమాటోస్ కూడా ఇప్పుడే రావడం అయితే స్టార్ట్ అవుతున్నాయి కాయలు. అండ్ ఇంకా మనం బీరకాయలు అయితే హార్వెస్ట్ చేసుకుందాము. అన్నీ నాటు వెరైటీనే. సో నేను ఎక్కువ సీడ్స్ అయితే ఏం సేవ్ చేసుకోలేదండి. లైక్ నేను పాదు గ్రో అవుతూ ఉంటుంది కదా, సో నేను ఆ స్టేజ్లో కాయలు అయితే మొదలేయలేదు. జస్ట్ ఒక కాయ ముదిరిపోయిందన్న డౌట్ ఉన్నది మాత్రం అలా వదిలేసుకున్నాను. సో అందుకే నేను సీడ్స్ అయితే ఎక్కువగా ఏం కలెక్ట్ చేసుకోలేదు. ఇగోండి ఇక్కడ కింద అన్నీ కూడా రోమా టమాటోసే, వెరైటీ పేరు అది. సో ఈ కాయలన్నీ కూడా ఇప్పుడే రావడం స్టార్ట్ అవుతున్నాయి. చెట్లు పెద్దగా అయిపోయి గాలికైతే అలా పడిపోయి ఉన్నాయి. ఇంక ఇయర్కి అయితే నేను ఏం చేయలేదు, ఇంకా అలా పడిపోయి ఉన్న వాటిని అలా గ్రో చేసుకుంటున్నాం ఇంకా అంతవరకు. బట్ నెక్స్ట్ ఇయర్ నుంచి టమాటో ప్లాంట్స్కి ప్రాపర్గా ప్లాన్ అయితే చేసుకోవాలి. అండ్ బీరకాయలు కూడా కొంచెం చిన్నగా ఉన్నానే హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఉడతలు వస్తున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక కర్రీ కన్నా అవుతాయి కదా, ఒక 4-5 హార్వెస్ట్ చేసుకుంటే అని. రేగ్గాయ చెట్టుని చూసారా ఎంత జాగ్రత్తగా పెంచుకుంటున్నామో ఇక్కడ. బట్ వింటర్లో అయితే ఇలా ఉంటుంది అనేది తెలియదు, చూడాలి దాన్ని అయితే.
అండ్ ఇంక ఇప్పుడు మనం తోటకూర అయితే హార్వెస్ట్ చేసుకుందాము. ఉన్నాయి వాలంటీర్ ప్లాంట్స్ కొన్ని. ఇంకా వాటికి నేను హార్వెస్ట్ చేస్తూ ఉంటే చిగురులు వస్తూ ఉంటున్నాయి. సో ఆ వాలంటీర్ ప్లాంట్స్ నుంచి తోటకూర అయితే హార్వెస్ట్ చేసుకుందాం. యాక్చువల్లీ సమ్మర్లో అయితే తోటకూర అంత బాగా ఏం రాదు. మే, జూన్, జూలైలో బాగా వస్తుంది. ఆగస్ట్ నుంచి ఇంకా మనకి తగ్గిపోతుంది. బట్ ఈ ఇయర్ నాకు అక్టోబర్లో కూడా కొంచెం వస్తుంది. మేబీ ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి సెప్టెంబర్లో అట్లా సీడ్స్ వేసుకుంటే కనుక తోటకూర అవి కూడా వస్తాయి అనుకుంటున్నాను. అండ్ చూడండి ఇక్కడ దోసకాయ పాదు ఎంత చిన్నగా ఉందో. ఆ దోసకాయ పాదుకి మళ్ళీ ఒక చిన్న కాయ కూడా వచ్చింది. అది ఇక్కడ చూపిస్తున్నాను. చారల దోసకాయ అది. అండ్ ఇదిగోండి తోటకూర అయితే హార్వెస్ట్ చేసుకున్నాను. బీరకాయలు సన్నగా ఉన్నాయి కానీ ఇవి కూడా హార్వెస్ట్ చేసేసుకుంటున్నాను. ఒక కర్రీ అవ్వద్దు అని ఇంకా వాటిని హార్వెస్ట్ చేసేసాను. అండ్ ఇంకా బంతిపూలు కూడా చాలా బాగా పూసేసినాయి. కృష్ణబంతి ఆర్ కారబంతి వీటిని కూడా హార్వెస్ట్ చేసేసుకుంటున్నాను. నేను వీటిని గుమ్మానికి దండకు చేయడానికైతే ఎక్కువ యూస్ చేస్తాను. ఇదిగోండి ఈరోజు మన ఫైనల్ హార్వెస్టింగ్ అయితే ఈ వీడియోలో చూడండి. టమాటోలు, బెండకాయలు, కాకరకాయలు, 2 రకాల పచ్చిమిర్చి అండ్ బీరకాయలు, తోటకూర, చిక్కుడుకాయలు, దోసకాయలు అయితే వచ్చినాయి ఈరోజు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్.